హలో. ఒబ్బట్టు, కాయొబ్బట్టు. కాయొబ్బట్టు అంటే పచ్చి కొబ్బరితో ఓలిగలు ఎలా చేయాలనో చూద్దాం. ఒక 2 టెంకాయలు తీసుకొని అంటే సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలా. మిక్సీ పట్టుకోకుండా కూడా తుడుము పట్టుకున్నా సరిపోతుంది. మిక్సీ పట్టుకున్న కొబ్బరి అంతా ఒక బాండ్లో వేసేసి కొంచెం ఆ తేమ అంతా పోయేంత వరకు ఒక 5 మినిట్స్ వేయించుకోవాలా. ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటను ఇలా వేయించుకోవాలా. బాగా వేయించుకొనేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలా. 2 టేబుల్ స్పూన్లు నీళ్ళు వేసుకొని ఒక అర్ధ కేజీ బెల్లం తీసుకున్నా. 2 టెంకాయలు కాబట్టి ఒక అర్ధ కేజీ బెల్లం తీసుకున్నాను నేను. అది బాగా బెల్లం అంతా కరిగేంత వరకు బాగా కలబెట్టి తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న కొబ్బరి పొడి అంతా దాంట్లో వేసేసి కొంచెం బాగా గట్టిగా అయ్యేంత వరకు బాగా ఉడకబెట్టేసేయాల. అంటే కలబెట్టుకుంటా ఉడకనివ్వాల. బెల్లం బాగా కరిగేంత వరకు బెల్లం ఎక్కడన్నా ఉంటే కొంచెం నలుగుకేసి బాగా కరిగేంత వరకు కలబెట్టాల. కొంచెం తిక్కుగా అయినప్పుడు తర్వాత లాస్ట్లో ఇలాచి పౌడర్, చిటికెడు ఉప్పు వేసేసి కలబెట్టేసేయాల. బాగా గట్టిపడింది పక్కన పెట్టేసి మైదా ఒక 1/2 కప్పు చిరోటి రవ్వ, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అంటే బాగా చపాతీ పిండిలాగా కలిపేసి కొంచెం నూనె వేసి బాగా పూసి ఇట్లా మూత పెట్టేసి ఒక అర్ధగంట, గంట సేపు పక్కన పెట్టుకుంటే బాగా వస్తుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇట్లా ఉండలు చేసి పెట్టుకోవాలా. ఉండలు చేసి పెట్టుకొని ఇట్లా బాగా ఇంకొకసారి బాగా పిసికేసి పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని చపాతీ పిండిలాగా, కొంచెం చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా ఉంటుంది అంతే. ఇలా లోపల పెట్టేసి ఇట్లా మడుచుకొని పిండి వేసేసి చపాతీలాగా రుద్దుకోవాలా. బాగా చపాతీలాగా రుద్దుకొని తీసి పెంకు పైన వేసేసి నెయ్యి వేసుకొని 2 వైపులా బాగా కాల్చాలా. ఎక్కువ కాల్చక్కర్లేదు, కొంచెం కాల్చినా సరిపోతుంది. ఇక్కడ కర్ణాటకలో బాగా చేస్తారు, కర్ణాటక స్పెషల్ ఇది. అంతే, కాయొబ్బట్టు రెడీ.